హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి మేమైతే బయటకి అయితే వెళ్ళామండి. ఫుల్ గా రెయిన్ అయితే పడుతుంది. ఈవినింగ్ అయితే బయటకు అలా వచ్చాము. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ ఇది కొత్తగా అయితే ఓపెన్ చేశారు భలే బిర్యానీ అని. మేమైతే వెళ్ళాం. అంబియన్స్ అయితే చాలా బాగుందండి వింటేజ్ థీమ్ లో. ఇంకా అక్కడ చైర్స్ చూడగానే నాకైతే మా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. టీచర్స్ కోసం ఇలాంటి చైర్స్ వేసేవాళ్ళు. ఆఫీస్ రూమ్ లో అవి ఉండేవి చైర్స్. మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో అయితే నేనైతే ఈ చైర్స్ చూడలేదండి. ఇంకే రెస్టారెంట్ కి వెళ్ళినా మెనూ బుక్ అయితే మా ఆయనకి అయితే ఇచ్చేస్తాం. మా ఆయన చాలా మంచిగా రెసిపీస్ అయితే చూస్ చేస్తారు. ఇంక మెనూ చూసేలోపు నేనైతే నా ఫేవరెట్ చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ చేశాను. ఈ చికెన్ మ్యాంచో సూప్ కి ఒక స్టోరీ ఉంది. మేము కరక్పూర్ లో ఉండేటప్పుడు బిందు వదిన అయితే ఒకసారి ఈ చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ పెట్టారు. నేను ఫస్ట్ టైం అప్పుడే టేస్ట్ చేయడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేయకుండా అయితే ఉందండి. ఇక్కడ మా అమ్మ కూడా ఫస్ట్ టైం ట్రై చేసింది, చాలా బాగుందని చెప్పింది. ఇంకా స్టార్టర్స్ లోకి అయితే వీటి పేర్లు కూడా నాకు తెలియదండి, కానీ ఇందులో చికెన్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా మామికి కూడా బాగా నచ్చింది. వైట్ కలర్ లో కబాబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి చికెన్ వి. ఇవైతే నాకు వైట్ సాస్ పాస్తా ఫ్లేవర్ అయితే వచ్చింది. చాలా యమ్మీగా ఉంది. ఇంకొక కామన్ స్టార్టర్ అయితే మాకు మా మాన్విత్ కోసం లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేస్తాము. ఇంకా వాడైతే అవి తినేసి మంచిగా మౌత్ క్లీన్ కూడా చేసేసుకుంటున్నాడు. ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా బిర్యానీ టచ్ చేయకుండా అయితే అస్సలు రామండి. ఈ రెస్టారెంట్ లో స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారండి. ఇందులో ప్రాన్స్, చికెన్, మటన్, ఫిష్ అయితే వస్తుంది. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా డిజర్ట్ లోకి అయితే ఐస్ క్రీమ్ విత్ రబడీ అయితే ఆర్డర్ పెట్టారు. నాకైతే అంత అనిపించలేదు. ఓకే, ఫుల్ గా తినేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. అంతే అండి వీడియో. మరి వీడియో గా నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.